రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి చెప్పండి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను సందర్శిస్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి వర్గాన్ని, ప్రతి రంగాన్ని, ప్రతి కుల వృత్తులను కూడా ప్రోత్సహించే విధంగా ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో అడుగులు వేశారు. అందుకు ఆనాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే జౌళి శాఖ మంత్రిగా ఉన్నారు, ఈ నేపథ్యంలోనే ఆ వర్గానికి న్యాయం చేయాలి. గతంలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిపోయింది. గతంలో ఎందరో మంది ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వారు ఆత్మహత్యలు చేసుకొని వారి కుటుంబాలను అనాథాలు చేసిన నేపథ్యంలోనే వారికి పెద్దపీట వేయాలని చెప్పేసి ఆనాడు ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడైతే ఆ కుల వృత్తులు అంటే ప్రధానంగా వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన కుల వృత్తులు ఎక్కడ ఉంటాయో అక్కడ వారికి టెక్స్టైల్ పార్కులు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పానికి పూనుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటు అజంజాయి మిల్లు ఏదైతే మూత పడుతుంది, పూర్తిగా అజంజాయి మిల్లు పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుందన్న కొద్ది రోజులకే దానికి ఆ ప్లేస్ లో భర్తీ చేయాలి. అలాంటి అజంజాయి మిల్లులు లాంటి ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనాడు మంత్రిగా ఉండి ఏదైతే ఈ మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా అనేక ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు పలు పేరుగాంచిన కంపెనీలకు ఇక్కడ పారిశ్రామిక వారికి ప్రోత్సహించి స్థానికంగా ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఈ సందర్భంగా అనేక రకాలుగా వారికి చెప్తూ వచ్చారు. ఏదైతే అజంజాహి మిల్లు స్థానంలోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను రూపొందించి మెగా టెక్స్టైల్ పార్క్ కింద ఇక్కడ స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించడంలో భాగంగానే ఆనాడు కేటీఆర్ రూపకల్పన చేశారు. ఆ రూపకల్పనలో భాగంగా ఇది అనేక మందికి ఇక్కడ యువతకు ఇక్కడ ఉన్న వారికి స్థానికులకు ఉపాధి మార్గం ఇచ్చింది. అందులో భాగంగా ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ పూర్తిగా మూలన పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలల కాంగ్రెస్ విధ్వంస పాలనలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండడం కాకుండా ముఖ్యమంత్రి వచ్చిపోయాడే తప్ప ఎలాంటి పురోగతి లేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా వారు చెప్తున్నారు. ఇక్కడ ఒక యంగ్ వన్ కంపెనీ కావచ్చు, కెటెక్స్ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ వస్త్ర ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ మిగతా వారికి ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో చాలా చోట్ల కూడా పనులన్నీ పెండింగ్ లో పడిపోయినాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలా కెటెక్స్ కంపెనీకి ఒకసారి సందర్శించి స్థానికంగా ఉన్న వారితో సందర్శించారు. వారికి ఖచ్చితంగా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వంపై డిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. కెటెక్స్ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమై యంగ్ వన్ కంపెనీ కూడా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన విషయం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇదంతా రూపకల్పన చేసుకుంది. ఆ రూపకల్పనలో భాగంగానే వాళ్ళ ఈ గీసుకొండ వర్గాలకు ఇందులో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. వాళ్ళ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయకపోవడంలో భాగంగానే ఇక్కడ అంతా కూడా దృష్టి ఏర్పడిందని చెప్పేసి కూడా మండిపడుతున్న ఈ నేపథ్యంలో కెటెక్స్ కంపెనీని సందర్శించి వారికి మళ్ళీ ఒక ఉపాధి మార్గం చూపాలని కోణంలోని వాళ్ళ కెటెక్స్ కంపెనీని సందర్శించి ఆ కంపెనీ ప్రజలతో మాట్లాడారు బీఆర్ఎస్ కేటీఆర్. సంజన. ఆల్ రైట్ లెవిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హనుమకొండ జిల్లా కరుణాపురం కడిపికొండ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే ఉర్సుగుట్ట నుండి బైక్ ర్యాలీతో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుకు చేరుకున్నారు. టెక్స్టైల్ పార్కులో పలు కంపెనీలను కూడా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో అయితే వరంగల్ హనుమకొండ జిల్లాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో హనుమకొండ పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయితే కేటీఆర్ పాల్గొంటారు. అయితే ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.